నదిని పిలిచి అడిగాడు గోదావరిని, చెట్లను అడిగాడు, మృగాలను అడిగాడు, పర్వతాలను అడిగాడు, సీతమ్మని ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి అని అడిగాడు. ఎవ్వరూ చెప్పలా రావణుడికి భయపడి. అప్పుడు ఆయన కోదండం తీసి చేతిలో పట్టుకుని అన్నాడు, మనుష్యుడు సమర్థత ఉండి కూడా బ్రతిమాలి అడిగితే చేత కానివాడు అనుకుంటుంది ప్రపంచం. అందుకే ఇప్పుడు నా సమర్థత ఏమిటో చూపిస్తాను. నా నారాచబాణములను ప్రయోగించి దేవతలు కూడా కదలకుండా బంధీకృతుల్ని చేస్తాను, సమస్త భూతములను కట్టడి చేసేస్తాను. నేను పొందని సుఖం లోకంలో ఎవరూ పొందడానికి వీల్లేదు. ఈ ప్రపంచాన్నంతటినీ మరో రుద్రుణ్ణి లయం చేస్తున్నాను లక్ష్మణ, బాణ పరంపర విడిచిపెడుతున్నాను చూడన్నాడు. నిజానికి అప్పుడు లక్ష్మణుడు ఏమైనా మాట్లాడితే, ఛీ ధూర్తుడా నీ వల్లే వచ్చింది, ఆశ్రమంలో ఉండరా అంటే తగుదనమ్మా అని నా దగ్గరికి వచ్చావు, సీతమ్మ అపహరణం జరిగింది, ఇప్పుడు మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావా అనాలి. లక్ష్మణస్వామి హడిలిపోయి రాముడి పాదాల మీద పడిపోయాడు. ఏమిటి ఈ కోపం ఏమిటి అన్నయ్యక పడిపోయి ఓ మాట అన్నాడు, చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే గతిర్వాయు భువి క్షమ ఏతత్తు నియమం సర్వం పైచానుత్తమం యశాహ. అరణ్యకాండలో అంటాడు, అన్నయ్య చంద్రుడు అంటే ఓ లక్షణం ఉంది, ఎప్పుడూ చల్లగా ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ ఒక లక్షణం, కాంతితో ఉంటాడు. భూమి ఎప్పుడూ ఒక లక్షణం, ఓర్పుతో ఉంటుంది. అన్నయ్య గాలి ఎప్పుడూ ఒక లక్షణం, కదులుతూ ఉంటుంది. అన్నయ్య నీకు ఒక లక్షణం ఉంది, ధర్మాన్ని పాటిస్తావని. కీర్తి ఉన్నవాడివి, కీర్తి ఉండడానికి కారణం ధర్మం. ఏకస్యనాపరాధేన సర్వాన్ హంతుమిహార్హసి. ఎవడో ఒక్కడనయా సీతమ్మను అపహరించింది వదిన్ని, ఒకడు అపహరిస్తే ప్రపంచాన్నంతటిని లయించేస్తావా? అందుకన్నయ్య గురువుగారు నీకు అస్త్ర సంపద ఇచ్చింది, అలా చెయ్యొచ్చా? తప్పన్నయ్య, చేయకూడదు. ఊరట పొందు, వెతుకుదాం, దొరుకుతాడు ఎక్కడో అక్కడ, వాడిని సంహరించి సీతమ్మని తీసుకొద్దాం. తప్ప లోకాన్ని చంపేస్తానంటావు ఏమిటన్నయ్య? నీ కీర్తి పోదా? ధర్మం తప్పినట్టు కాదా? నీకు ఈ అస్త్ర సంపదనిచ్చిన గురువుగారు చిన్నబుచ్చుకోరా? మంచి మాట చెప్పేవరా లక్ష్మణ, పద వెతుకుదామన్నాడు. కోపం రావడం ఒకెత్తు, తను బుద్ధి కొద్దిగా వైక్లభ్యాన్ని పొందడం ఒకెత్తు, తను తప్పు చేయడానికి సిద్ధపడిపోవడం ఒకెత్తు, ఒకళ్ళు చెబితే వినడం ఒకెత్తు. ఒకడు చెప్తే వినే గుణం ఉన్నంతకాలం మనుష్యుడు మానవత్వంతో బతుకుతాడు. ఒకడు చెప్తే వినే గుణం ఎప్పుడు చచ్చిపోయిందో అప్పుడు రాక్షసుడు అయిపోతాడు. రావణాసురుడికి చెప్పాడు మారీచుడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటూ మొదలెట్టాడు. లోకంలో చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు ఉంటాడు. కానీ వినేవాడు ఎన్నైనా చెప్పచ్చు, అవతలవాడిని పొగుడుతూ మాట్లాడేవాడు లోకంలో కోట్ల మంది ఉంటారు. కానీ అవతలవాడు బాగుపడాలన్న ఉద్దేశంతో కొంచెం కఠినంగానైనా మాట్లాడేవాళ్ళు కోట్లలో ఎవడో ఒక్కడే ఉంటాడు. కానీ వాడు నిజంగా అవతలవాడి అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నవాడు. అటువంటి